ప్రొఫెషనల్స్ వింగ్ మీరు ఇందాకటి నుంచి ఐటీ వింగ్ అంటున్నారు. ఐటీ వింగ్ అనేది ప్రతి పార్టీలో ఉంటది. అవును. ప్రొఫెషనల్స్ వింగ్ అనేది నెలకొల్పడానికి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అన్ని పార్టీలలో ఉన్న ఐటీ వింగ్ ఫార్చునేట్లీ దే స్టార్టెడ్ సేయింగ్ దట్ ఐటీ ప్రొఫెషనల్స్ కంటూ రాజకీయాల్లో అవకాశం కల్పించడానికి అన్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఏ పార్టీలో కూడా ఐటీ వింగ్ అనేది ఐటీ ప్రొఫెషనల్స్ తో రన్ అవ్వదండి. అక్కడ స్టూడెంట్స్ ని అందరిని ఇన్వాల్వ్ చేసేసి చివరికి అది సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకి వీళ్ళకి తెలిసిన టెక్నాలజీ మొత్తాన్ని సోషల్ మీడియాకి యూటిలైజ్ చేసి దాన్ని సోషల్ మీడియా వింగ్స్ గా మార్చేశారు. వేరే ప్రొఫెషనల్స్ వింగ్ ద్వారా ఎంతో మంది ప్రొఫెషనల్స్ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న తెలివిని, వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న టెక్నికల్ ఎబిలిటీస్ అన్నిటిని కూడా రాజకీయాల్లో కూడా యూజ్ చేయాలి. వరల్డ్ ఈస్ ప్రోగ్రెసింగ్, పాలిటిక్స్ ఆర్ ప్రోగ్రెసింగ్. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ప్రొఫెషనల్స్ ఈ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో అంత యాక్టివేట్ అయ్యి ముందుకు వచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ కల్పించిన ఒక ప్లాట్ఫామ్. వాళ్ళని కూడా మీ ఉద్దేశాలని, మీకున్న ఆలోచనల్ని మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేసే ఒక అవకాశం మేము ఇస్తాం అని చెప్పి పార్టీ మాకు ఈ అవకాశం ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి నిజంగా మా అందరి తరపున టోటల్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ, నాట్ జస్ట్ ఐటీ ప్రొఫెషనల్స్ అండి, ఇందులో సిఏలు, డాక్టర్లు, లాయర్లు, అన్ని రకాల ప్రొఫెషనల్స్ ఉన్నారు. మా అందరికీ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనే ఒక అవకాశం కల్పించినందుకు లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి వీ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరే అనుకోకుండా లోకేష్ అన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది, అందుకే నేను ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలను అయ్యాను అని అన్నారు. ఒకవేళ లోకేష్ గారి దగ్గర నుంచి కాకుండా వేరే పార్టీ తరపు నుంచి కాల్ వస్తే అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? తప్పకుండా జాయిన్ అయ్యేదాన్ని కాదండి. కాదా? నేను ఇందాకే చెప్పాను. ఎందుకు అంటే సిద్ధాంతాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వ్యక్తికైనా కూడా కొన్ని సిద్ధాంతాలని పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను, చంద్రబాబు నాయుడు గారు, అప్పట్లో ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతున్న సిద్ధాంతాలని దగ్గరగా చూస్తూ వచ్చాను, దగ్గరగా చూస్తూ పెరిగాను. మన రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే మన రాష్ట్రం ఫ్యూచర్ బాగుంటుంది, మన యువత భవిష్యత్తు బాగుంటుంది అన్నది తెలుసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఎంతో మంది నాలాంటి యువతకి దారి చూపించారు, మా అందరికీ లైఫ్నిచ్చారు. ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం. ఈ టైంలో మనం ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను టీడీపీలోకి రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా నేను స్టూడెంట్ ఫేజ్ లో ఉన్నప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానప్పటికీ నా పరిధిలో నేను వీలైనంత మందికి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకతని, రాష్ట్రం విడిపోయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంత అవసరం అని గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక 10 మంది ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళి మైక్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఊర్లో మా ప్రకాశం జిల్లాలో. అప్పుడు మీకు విమర్శలు ఏమి ఎదురుగా? అయ్యో చాలా అండి. కాకపోతే మేము స్టూడెంట్స్ కాబట్టి ఆ టైంలో దాడుల దాకా అయితే వెళ్ళలేదు. బట్ మేము వీలైనంత అవేర్నెస్, ఒక మంచి లీడర్ రావాల్సిన అవేర్నెస్ ని కల్పించడం జరిగింది. సో అప్పుడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేను చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకతని తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ ఎప్పటికీ కూడా అటువంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరం. ఆ విషయాన్ని 10 మందికి తెలిసేలా చేయాలి అన్నదే మా తపన.